దేశ రాజకీయాల్లో ప్రజెంట్ 2 అంశాలైతే హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, తర్వాత విమెన్ బిల్లు. విమెన్ బిల్లు అండ్ డీలిమిటేషన్ బిల్లు ఎంతవరకు దేశ రాజకీయ పరిస్థితులను చేంజ్ చేస్తాయి? విమెన్ బిల్లు 33% ఎంతవరకు మహిళలకు ఉపయోగం? మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. హలో. చెప్పండి మేడం, ప్రజెంట్ విమెన్ బిల్లు పైన మీరేం చెప్తారు? ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అండి అసలు. ఓకే. ఎందుకంటే మనం 1996 నుంచి చూడొచ్చు. దేవగౌడ్ గారు అప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, అప్పుడు అవ్వలేదు. 1999 టైంలో కూడా ప్రవేశపెట్టారు మన అటల్ బిహారీ గారు వాజ్పేయి టైంలో. అప్పుడు కూడా ఏం చేశారంటే సభలో చాలామంది లీడర్స్ కానీ వ్యతిరేకం చేసి బిల్లు పేపర్లు కూడా చింపేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి 2008, 2010 మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, రాజ్యసభలో ప్రవేశపెట్టారు, అప్పుడు ఆమోదం చేశారు. కానీ మళ్ళా 2010లో వీళ్ళందరూ మళ్ళీ గొడవ చేయడం వల్ల అది అక్కడికే ఆగిపోయింది. సో ఆల్మోస్ట్ 3 శతాబ్దాలు 27 ఏళ్ళ పాటు ఒక కళ అన్నమాట. ప్రతి మహిళ ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే నించుంటుంది. సో ఇంకా అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళాలి, ప్రాతినిధ్యం వహించాలి. చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని కొంతైనా మనం తగ్గించుకోవాలంటే మన వాయిస్ అనేది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించాల్సిన అవసరం ఉంది, అంతేనా. సో ఈ రోజున మా మోడీ గారు ఒక మహిళా పక్షపాతం ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం ఆలోచిస్తారంటే ఉమెన్ డెవలప్మెంట్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అంటే మహిళలు అభివృద్ధి, మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి అనే ఆలోచన చేసే మనిషి. ఇంకా హిందీలో అయితే మనకు మామూలుగా కొటేషన్స్ అయితే చాలా కొటేషన్స్ ఉన్నాయి. నారీతు నారాయణి అబ్శాసన్కి సామని, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ కొటేషన్స్ గానే ఉన్నాయి కానీ ఇంతవరకు అమలు అయ్యిందా? లేదుగా. సో ఇప్పుడు ఏ కొటేషన్ అయినా మనం అమలు చేసుకునే దిశలో ఈ రోజు ఉన్నామంటే దానికి కేవలం కారణం మోడీ గారు. అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ నిజంగా శక్తిని ఇస్తుందంటారా మహిళలకు? అసలు 100% కదండి. ఈరోజు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ మనం మాట్లాడుకుందాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలకి మెన్స్ట్రల్ పీరియడ్లో శానిటరీ ప్యాడ్స్ అనేది అవసరము. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? వెండింగ్ మిషన్, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా వెండింగ్ మిషన్ ఉందా? లేదే. అదే ఒక మహిళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంటే ఇట్లాంటి చట్టం మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కష్టం ఒక ఆడదానికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. కాబట్టి ఖచ్చితంగా సో ఇలా ప్రతి స్కూల్స్లో ఇట్లాంటి శానిటరీ ప్యాడ్స్ రిలేటెడ్ వెండింగ్ మిషన్ అనేది ఉండాలి. ఇంకా దానికి రిలేటెడ్గా కొన్ని చట్టాలు ఇంకా ఏంటంటే కావాలో అత్యవసరమైన పరిస్థితులు ఉంటే అమ్మాయిలకు సంబంధించి చాలా ఉంటాయి. సో దానికి సంబంధించి మేము ఒక చట్టం చేయగలుగుతాం, భద్రత సంబంధించి చట్టం చేయగలుగుతాం, ప్రెగ్నెంట్ ఉమెన్స్ న్యూట్రిషన్ సంబంధించి చట్టం చేయగలుగుతాం, చైల్డ్ సంబంధించి చట్టం చేయగలుగుతాం. ఇంకా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారండి. ఇప్పుడు తాగునీరు అనేది ఆడవాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా పోయి బిందుతో నీళ్లు పట్టుకొని వచ్చి ఇంటికి తెస్తారు. సో ఏ ఇంటికి ఎంత వాటర్ కావాలో కూడా ఆడవాళ్ళకే తెలుసు, ఎన్ని లీటర్స్ పడతాయి, ఏ ఇంట్లో ఎన్ని క్యాన్స్ పడతాయో. సో దీని బేస్ మీద కూడా మేము ఏమైనా చేయాలన్నా కూడా ఎవరు చేయగలుగుతారు చెప్పండి? సో మాకంటూ ఒక మెజారిటీ ఆఫ్ వాయిస్ ఉంటేనే కదా పార్లమెంట్లో మనం మాట్లాడగలుగుతాం, ఒక చట్టం అనేది చేయగలుగుతాం. సో కాబట్టి మాకు ఖచ్చితంగా ఇది మాకు ఒక స్టెప్. ఇంకా ప్రతి ఒక్క మహిళకి, అంటే ఈవెన్ ఇద్దరే కాదు, ఈవెన్ కార్పొరేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ ఎంప్లాయ్మెంట్ మహిళలకి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు చెప్పండి? సో దీని బేస్ మీద 33% ఎంప్లాయ్మెంట్ ప్రతి కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఉండాలని మేము చట్టం తయారు చేయగలుగుతాం. సో ఈ శక్తి మాకు ఎట్లా వస్తుంది? ఈ రోజు 33% రిజర్వేషన్ అయితే నాలాంటి చాలా మంది మహిళలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మాకు ఆ వాయిస్ ఉంటేనే కదా, ఒక ప్రాతినిధ్యం వహిస్తేనే కదా మేము అక్కడ మాట్లాడేదని చేయగలుగుతాం ప్రాబ్లం గురించి. మరి 33%లో ఎంతమంది మహిళలు లేము? గరీబోలు పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి? గరీబోల పిల్లలు వెళ్ళొద్దా? ఎప్పుడు నెపోటిజమేనా, వారసత్వం నాయకత్వమేనా చెప్పండి? గరీబోల పిల్లలు కూడా వెళ్ళాలి కదా పార్లమెంట్కి, వెళ్ళకూడదా? వెళ్ళాలి. మరి వెళ్ళాలి అంటే ఇలాంటి చట్టం వస్తేనే ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. మేడం ఇంకోటి అంటే 33% కాకుండా ఈ బిల్లులో 33% బిల్లు అయినా ఇంతకుముందుకున్న రిజర్వేషన్ అయినా పాలసీల పరంగా బిల్లుల పరంగా ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అమలు లేదు. ఏ పార్టీ కూడా
అమలు చేయడం లేదని అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు కానీ, ఇప్పుడున్న స్వపక్షం కానీ, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు అదే జరిగింది. కానీ ఇక మీదట అలా జరగకూడదని ప్రతి ఇంటికి పునాది ఎలా అవసరమో ఈ చట్టమే మాకు పునాది. అర్థమవుతుందా మీకు? ఈ ఏదైతే నారీ శక్తి వందన్ అభియాన్ అధినియం అనే బిల్లు ఉందో ఇది మాకు పునాదితో సంబంధం. దీన్ని నిర్మించుకునేది ఇవన్నీ ఉంటాయి చూసారా, అదే మాకు డీలిమిటేషన్. సో దాన్ని ఆసరాగా పెట్టుకొని మేము తయారు చేసుకుంటాం. అందుకనే చట్టం అవ్వక ముందు మీరు చేయండి చాలామంది అంటున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ఎందుకు ఇదెందుకు అని అంటున్నారు. ఇప్పుడు చట్టం మేము చేసేస్తాము, డీలిమిటేషన్ చేయము, కోర్టులో ఆగిపోతే ఎవరు సమాధానం చెప్తారు? ఓ మళ్ళా వీళ్ళు బిల్లు ఆగిపోయింది అని అంటారు. అంతే కదా. సో ఈసారి అలా జరగకూడదని యాజ్ పర్ ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారమే చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ పునర్విభజన భాగంలోనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇది మాకు పునాదితో సమానం. డీలిమిటేషన్ అనేది నిర్మాణం. సో రెండిటి కాంబినేషన్లో మేము చేసుకుంటున్నాం. ఇంకోటి మేడం, ఇప్పుడు అంటే రూరల్ లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, అర్బన్ పీపుల్ ఉన్నారు. ఈ 33% రిజర్వేషన్ అన్ని ఎవరికి ఎక్కువ యూజ్ మేడం? రూరల్ పబ్లికా లేకపోతే అర్బన్ పబ్లికా? ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అని కాదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సోషల్ కాజ్ తీసుకుందాం, బయటికి ధర్నా చేయడానికి చాలామంది వస్తారు, అవునా? ఆ బ్యూరోక్రాట్స్ రావచ్చు, ఆ ఫెమినిస్టులు రావచ్చు, ఇంటెలెక్చువల్స్ రావచ్చు, ఇంకా బయట మామూలు ఎన్జిఓ సంస్థల వాళ్ళు కూడా రావచ్చు. సో అది లోకల్, అది ఒక రూరల్లోనే జరుగుతుందా, సిటీలో జరగదా అనడానికి లేదు. సో అక్కడ చాలామంది యాక్టివిస్టులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటి, ఇది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలేజ్ తీసుకుందాం, ఇంతసేపు విలేజ్లో లోకల్ బాడీలో మ్యాక్సిమం సర్పంచులు కానీ వీళ్ళందరూ కూడా మహిళలు చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే మహిళలు కింద స్థానం వరకే పరిమితం కాదు, వాళ్ళు అసెంబ్లీలో రావాలి, పార్లమెంట్కి రావాలి, మాట్లాడాలి. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మాకు ఇంతమంది మహిళలు అనేది మనం క్యాలిక్యులేట్ 100కి 33. సో ఖచ్చితంగా మా క్యాలిక్యులేషన్ ప్రకారం అది రూరల్ కవర్ అవుతుంది, అర్బన్ కవర్ అవుతుంది. సో ఇక్కడ అక్కడ చెప్పడానికి లేదు, ఇట్ విల్ కవర్ బోత్ ఏరియాస్. ఇంకోటి డీలిమిటేషన్ మీద మీ వాయిస్ ఏంటి? డీలిమిటేషన్ అనేది పక్కా జరగాలి. అది జరిగితేనే పర్ఫెక్షన్. మీకు చెప్పాను కదా, ఒక నిర్మాణం చట్టం పునాది అయితే ఈ డీలిమిటేషన్ ద్వారా ఆ చట్టం అనేది నిర్మాణం జరుగుతుంది. దాని ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే జనాభా అనేది చాలా వరకు పెరిగిపోయిందండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలకి అన్ని లక్షల మందికి ఒకడే ఎంపీ, అన్ని లక్షల మందికి ఒకలే ఎమ్మెల్యే. వై డోంట్ యు డివైడ్? అంతే కదా. ఇప్పుడు 10 లక్షల మంది జనాలు ఉన్నారనుకోండి, దానికి ఎంతమంది ఎంపీలు కావాలి, దానికి తగ్గట్టుగా సెగ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 10 లక్షల దానికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి, సెగ్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఏమవుతుందంటే మనకు అంతకుముందు కోవిడ్ టైంలో సెన్సెస్ అవ్వాలి, అప్పుడు జరగలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రాబ్లం వల్ల. సో మరి ఇప్పుడు జరగలేదు అనుకోండి, జనాలు పెరిగిపోతున్నారు, ఎమ్మెల్యేలు తక్కువ ఉంటున్నారు, ఎంపీలు తక్కువ ఉంటున్నారు. సమస్యలు ఎక్కడైనా తీరాయా చెప్పండి? ఏ ఏరియాల్లో కూడా సమస్యలు తీరలేదు. ఎన్ని రూరల్ ఏరియాస్లో కూడా శానిటేషన్ ప్రాబ్లం అట్లానే ఉంది, తాగునీరు అట్లానే ఉంది, పవర్ ప్రాబ్లం అట్లానే ఉంది, కరెంటు ప్రాబ్లం అట్లానే ఉంది. సో నీకు ఏది పర్ఫెక్ట్గా నెరవేరని చెప్పండి ఎక్కడైనా కూడా. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్లు కూడా ఇచ్చారు, మన బడ్జెట్లు కూడా ఇచ్చారు. ఆ బడ్జెట్లో ఏదైనా కూడా రూరల్ ఏరియాస్కి కానీ రియల్గా పబ్లిక్ కానీ బెనిఫిట్ అయ్యేది ఏదైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బిల్లుల పేరు మీద కొంత రిలీజ్ చేస్తారు. అది పంచాయతీ బోర్డులో ఉంటారు చూసారు, వాళ్ళకి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ని ఈ బడ్జెట్లో రిలీజ్ చేసేస్తారు. సో ఇంక డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? రూరల్లో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, స్కూల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చెప్పండి? డీలిమిటేషన్ వల్ల ప్లస్ అంటారు. 100% ప్లస్ అవుతుంది. అంటే ఒక బీజేపీ నేతగా చెప్తున్నారా, సౌత్ ఇండియన్ గా చెప్తున్నారా, ఓవరాల్ ఇండియన్ గా చెప్తున్నారా, ఏ విధంగా చెప్తున్నారు? ఒక మహిళగా చెప్తున్నాను. సౌత్ ఇండియన్ కి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని అయితే ప్రజెంట్ చెప్పడం కవిత గారు కూడా చెప్పారు. అంటే అసలు కవిత మాట్లాడే మాటలు నవ్వు వస్తుంది, హాస్యాస్పదం. ఆమె లిక్కర్ ద్వారా జైలుకి వెళ్ళి వచ్చింది,
ఇప్పుడేమో తలపాగా కట్టుకొని ఊరంతా తిరుగుతుంది జనాల కష్టాలు తీర్చేసినట్టు. వీళ్ళు అసలు మాట్లాడే అర్హత లేని మనిషి. అంటే ఆమె విమెన్ బిల్లుని ఎంకరేజ్ చేస్తుంది, కాకపోతే 2 బిల్లుని లింక్ చేయడం అనేది చాలా తప్పు. ప్లస్ డీలిమిటేషన్ వల్ల అయితే సౌత్ ఇండియా కూడా చాలా వెనుకబడిపోతుంది. 21% ప్రజెంట్ 21% ఉన్న వెయిటేజ్ లోక్సభలో నార్త్ ఇండియన్ కి 25 అవుతుంది. అదే సౌత్ ఇండియన్ కి వచ్చేసి 20% ఉన్నది, 18% అవుతుంది. వెయిటేజ్ తగ్గిపోతుంది మాకు. మళ్ళీ తెలంగాణ లాంటి ఉద్యమం వస్తుంది, దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మిగతా స్టేట్స్ గురించి మనం మాట్లాడొద్దు, మనం ఒక తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం. వెయిటేజ్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఎంతమంది మహిళా మినిస్టర్స్ కానీ మహిళా ఎంపీలు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉన్నారో చెప్పండి. ఎంతమంది ఉన్నారు? 10-20 మంది ఉన్నారు ఏమైనా? లేరు కాబట్టే మనకు వాయిస్ తక్కువ ఉంది. ఒకవేళ మనకి 100కి 33 ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి అసెంబ్లీలోని పార్లమెంట్లోని ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటే వాయిస్ ఎంత స్ట్రాంగ్గా వెళ్తుంది? తగ్గుతుందని ఎట్లా అనుకుంటామండి? అక్కడ పెరుగుతుంది కానీ తగ్గుతుందని. మహిళలు పెరుగుతారా పెరగరా చెప్పండి? అంటే వెయిటేజ్ తగ్గుతుంది కదా. ఎందుకు తగ్గుతుంది అంటే? మీరు ఇప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే నార్త్ ఇండియన్లో సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. నార్త్ ఇండియన్తో పోలిస్తే సౌత్ ఇండియన్ వెయిటేజ్ అనేది లోక్సభలో మనం ఏ స్టేట్ కోసం ప్రాబ్లమ్స్ ఉన్నవి ఆ స్టేట్ గురించి మనం మాట్లాడుకుంటాం, పక్క స్టేట్ గురించి మనం మాట్లాడుకోం కదా. ఇప్పుడు మనం తెలంగాణ అసెంబ్లీలో పోయి ఢిల్లీలో ప్రాబ్లం ఉందని చెప్పం కదా. నా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య తీర్చుకోవాలని మనం మాట్లాడాలి. మనం దీని గురించి మాట్లాడుకుందాం. వై వాంట్ రిమైనింగ్ స్టేట్స్? నీ స్టేట్కి అన్యాయం జరుగుతుందా? జరగట్లేదు. సెన్సస్ ప్రకారం ఎన్ని లక్షల మంది జనాభా ఉంటారో దాని ప్రకారం మనకి ఎక్కడెక్కడ ఎంతవరకు కావాలో అంతమందిని నియమించుకుంటాము. ఇందులో ఇబ్బంది ఏముంది? వై యువర్ కంపారింగ్ విత్ అదర్ స్టేట్స్? యూ డోంట్ కంపేర్ విత్ అదర్ స్టేట్స్. అంటే ఆల్రెడీ సౌత్ ఇండియా అంటేనే చిన్న చూపు, అది వీళ్ళ వల్ల వచ్చింది. అయితే ఇంకా ఇది వెయిటేజ్ తగ్గితే ఇంకా చిన్న చూపు. అసలు ఎప్పుడో వెయిటేజ్ తగ్గిందండి. గత 10 ఏళ్లలో, లాస్ట్ ఈ 2.5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒక్క మహిళా మంత్రి అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉందా? ఆ రోజు ఎందుకు కవిత అడగలేదు ఈ మాట? అడగాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక మహిళా మంత్రి ఎందుకు లేదు? ఉండాలా లేదా? అసలు మరి ఉందా? ఈమె ఎంపీ కింద చేసింది, ఎమ్మెల్సీ కింద చేసింది. మరి ఈమె ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీస్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఈమె తీర్చిందా? తీర్చలేదే. మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతుంది? వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ వీళ్ళ కుటుంబానికి ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమో, ఎక్కడ గరీబోలు పిల్లలు, నిజంగానే గరీబోలు మహిళలంతా కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి వస్తే మా వాయిస్ ఎవడు లెక్క చేస్తాడు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అనే ఆలోచనతో ఇలాంటివన్నీ చేస్తున్నారు. వీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈమెమంటుందండి, ఉద్యమం చేస్తుందా? దేనికోసం? మహిళలకి రిజర్వేషన్ రాకూడదని ఉద్యమం చేస్తుందా? డీలిమిటేషన్ ప్లస్ డీలిమిటేషన్ అయితే లింక్ చేసి డీలిమిటేషన్ ఎట్లా డిలే అవుతే మహిళా బిల్లు కూడా డిలే. సరే, ఇప్పుడు డీలిమిటేషన్ జరగకూడదు అంటున్నారు. సరే, ఒట్టి చట్టమే చేసాం. ఆ చట్టము కోర్టులో ఎవడో స్టే చేశాడు, ఆగిపోయింది. అప్పుడేంటి పరిస్థితి చెప్పండి? అంటే ఆల్రెడీ గత 27 ఏళ్ళకి ఇదే జరుగుతుంది కదా. అంటే మీరు డీలిమిటేషన్ ఓకే చేసేదాకా మహిళా బిల్ ఓకే చేయరా? చేసేస్తున్నాం కదా. ఇప్పుడు పాస్ అయిపోతుంది. దీంతో భాగంగానే ఆల్రెడీ జనగణన అని రెడీ అయిపోతున్నాయి. మీకు అసలు వరియే లేదు అసలు. అంటే రాజే పొలిటికల్ స్ట్రాటజీ అని అంటున్నారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ కాదండి. యాజ్ పర్ అవర్ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మహిళా రిజర్వేషన్ బిల్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. కానీ చేశారా? చేయలేదు. వాళ్ళు ఏది చేయలేదు అనుకోండి. ఇదని కాదు, ఏది తులం బంగారం అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 400 హామీలు అన్నారు, ఏది వాళ్ళు చేయలేదు. మరి మేము చేసినాంగా. మరి మేము మా మేనిఫెస్టోలో క్లియర్గా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చేస్తామనేది మేము పెట్టాం. మరి మా నాయకుడు మాట తప్పని నాయకుడు మా మోడీ గారు, కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తున్నాం. అందులో తప్పేంటి? యాజ్ పర్ అవర్ మేనిఫెస్టో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రతిదీ చేసుకుంటూనే వస్తున్నాం కదా. ప్రతి స్కీము చేస్తున్నాం కదా. మేము ఇది చేయకుండా లేము కదా. మరి అలాంటప్పుడు దేనికి? ఇక్కడ ఏం లేదండి. ప్రతి ఒక్కరు ఏంటంటే
ఎక్కడ వాళ్ళ స్థానాలు కోల్పోతారు. ఈ కవిత అవనియండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అవనియండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవనియండి, వీళ్ళ స్థానాలు ఎక్కడ కోల్పోతాము, మళ్ళా వాళ్ళ స్థానాల్లో ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, అర్థమవుతుందా? ఇట్లాంటి భయాందోళనకి లోనే వీళ్ళన్నీ చేస్తున్న డ్రామాలు. అంతమించి ఏమున్నదండి? మహిళా బిల్లు పాస్ అవ్వడం వల్ల, డీలిమిటేషన్ రావడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏమైనా ఉంది అసలు? ఫైనల్గా చెప్పండి మేడం, మహిళా విమెన్ బిల్ కానీ 33% రిజర్వేషన్, డీలిమిటేషన్ కానీ అంటే దేశ రాజకీయాల్ని ఏ విధంగా మలుపు తిప్పుతుంది, ఏం చెప్తారు ఫైనల్గా? ఇది మా మోడీ గారు రాజకీయంలో తీసుకున్న చాలా చరిత్రలోకి వెళ్ళే ఒక డెసిషన్ ఇది. ఓకే. దీని మీద అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ వేదికల్లో కూడా మనకంటూ ఒక ప్రతిష్ట ఏర్పడుతుంది ఈ బిల్లు వల్ల. ఎంతోమంది మహిళలండి, ఎంతోమంది మహిళలు డబ్బు లేకపోవచ్చు కానీ చదువు, మాట తీరు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చట్టసభల్లో ఉండి ఇలా చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి అవకాశాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇలాంటి రాజకీయం, వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి చాలా వరకు. బీఆర్ఎస్ అంతా ఫ్యామిలీ రాజకీయమే, కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ అదే చేస్తున్నారు దాన్ని కూడా. సో కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు తీసుకున్న డెసిషన్ మహిళలకి ఉద్దేశించి, మహిళలు బాధపడకూడదు, అన్ని రంగాల్లో ముందుండాలి. ఇప్పుడు ఉజ్వల యోజన దేనికోసం ఇచ్చారు? మా కష్టం చూడలేకే కదా ఇచ్చారు. ముద్రా యోజన ఇచ్చారుగా, ఇంకా చాలా పెట్టారు, షీమార్ట్ అని. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక దూరదృష్టితో ఆలోచించి మోడీ గారు చేయడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా స్వాగతిస్తారు. ప్రతి మహిళ కూడా ఇదొక, చెప్పాను కదా మీకు, ప్రతి ఆర్గనైజేషన్లో 33% జాబ్స్ వచ్చే పరిస్థితి కూడా మీరు తర్వాత చూస్తారు. ఈ ఒక్కటి పాస్ అయితే మహిళా ప్రాతినిధ్యం అనేది ఎట్లా ఉంటుందో ఇన్ ఫ్యూచర్ మీరు ఆ గొంతునే వింటారు. మీరు ప్రతి అసెంబ్లీలో, ప్రతి పార్లమెంట్లో మహిళల గొంతులే వింటారు మీరు, మగవాళ్ళ గొంతులు కన్నా. అంటే మేము 33 మందే ఉండొచ్చు, ఉన్న 100 మంది బ్యాలెన్స్ మెంబర్ని మేము కొంచెం కంట్రోల్ చేయగలుగుతాం మా వాయిస్తో. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా ప్రజెంట్ విమెన్ బిల్ అనేది దేశ రాజకీయాల్లో అంటే మహిళలకు స్థానాన్ని, అంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఖచ్చితంగా ఇస్తుందని, మోడీ ఖచ్చితంగా మహిళా పక్షపాతి ఎప్పుడైనా సరే అని చెప్పడం జరుగుతుంది. సో అదే కాకుండా డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయ పొలిటికల్ స్ట్రాటజీ అసలు కాదని అయితే మేడం చెప్తున్నారు. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.